ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి లెసను జామ్ తక్క త తక్క త తక్క తక్క దిన్న తోమ్. ఒకసారి నేను వాయించి చూపిస్తా, అందరూ బాగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఒకసారి అంటాను. జామ్ తక్క త తక్క త తక్క తక్కు దిన్న తోమ్. ఒక్కసారి చూడండి. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఈ లెసనే. అందరము ఒకసారి నేను చెప్పిన తర్వాత మీరు అనండి. ఫస్ట్ నోట్తో అందాము, కొద్దిసేపు అన్న తర్వాత డప్పుపై ఎలా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను. ఓకేనా? జామ్ తక్క త తక్క త తక్క. సగం సగమే అనండి, నేను ఎంతవరకు చెప్తే అంతవరకే అనండి. జామ్ తక్క త తక్క త తక్క 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 త. ఇప్పుడు తక్కు దిన్న తోమ్. తక్కు దిన్న తోమ్ అనొచ్చు, మనము తద్దిగిన తోమ్ కూడా అనొచ్చు. ఓకేనా? ఇప్పుడు రెండు కలిపి అందాం. ఓకేనా? జామ్ తక్క త తక్క త తక్క తక్కు దిన్న తోమ్. జామ్ తక్క త తక్క త తక్క తక్కు దిన్న తోమ్. జామ్ తక్క త తక్క త తక్క తక్కు దిన్న తోమ్. జామ్ తక్క త తక్క త తక్క తక్కు దిన్న తోమ్. జామ్ తక్క త తక్క త తక్క తక్కు దిన్న తోమ్. జామ్ తక్క త తక్క త తక్క తక్కు దిన్న తోమ్. ఓకే, ఇప్పుడు జామ్ తక్క త తక్క త తక్క ఇంతవరకు ఏ విధంగా వాయించాలో చూద్దాం. జామ్ అన్నప్పుడు రెండు చేతులు ఒకటేసారి చిర్రె చిటికే రెండు కలిపి వాయించాలి. మనకందరికీ తెలుసు ఈ చిర్రె ఎక్కడ వాయించాలో, చిటికే ఎక్కడ వాయించాలో. ఓకేనా? అయినప్పటికీ జామ్ జామ్ రెండు ఒకటేసారి. జామ్ జామ్ తక్క తెలుసు కదా, అందరూ జామ్ తక్క వాయించండి. జామ్ ఓకే, ఇప్పుడు త త క. త అంటే ఇదే కదా, త రెండు సార్లు వస్తుంది అన్నమాట. త త క త త క అంతే. త త క త త క జామ్ తక్క త తక్క. ఒకసారి చూడండి. జామ్ తక్క త తక్క త తక్క. ఓకే, అంతే, కన్ఫ్యూజ్ అవ్వకండి. జామ్ తక్క త తక్క త తక్క. అందరూ ఒకటేసారి వాయించండి. ఇప్పటిదాకా అన్నాం కదా, కలిసి అన్నాం కదా, కలిసి అన్నట్టుగానే కలిసి వాయిద్దాం. ఓకేనా? ఎక్స్ట్రా
ఓకేనా? వాయించండి, ఇక్కడికే వాయించండి. ఇంతే కదండి. ఓకేనా? నేను స్లోగా చూస్తాను, స్లోగా వాయించండి. ఓకేనా? ఓకే, కన్ఫ్యూజా? ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా? ఎవరు అమ్మా? ఓకే, తా వాయించి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒకసారి ఓకే. కొంచెం స్పీడ్ అదే. అందరూ ఒకటేసారి. ఓకేనా? నేను వాయించిన తర్వాత వాయించండి. ఓకే, అందరూ కలిసి వాయించండి, చెప్పినంత వరకే వాయించండి, కన్ఫ్యూజ్ కావద్దు ఎవరు.
ఆపేసేయాలి. ఆపేస్తే తర్వాత నేను మళ్ళీ చెప్తాను కదా, దాన్ని బట్టి మళ్ళీ వాయించాలి. ఓకేనా? అందరూ సీరియస్గా అబ్జర్వ్ చేయండి. జామ్ ఓకే. జామ్ నేను మొత్తం జతి వాయిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాయిద్దాం. ఓకేనా? నేను స్లోగా వాయించి చూపిస్తాను, అందరూ బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నేను వాయిస్తుంటే నేనేం వాయిస్తున్నానో అక్షరాలు మీకు ఇంతకుముందు చెప్పినా కదా, నేను వాయిస్తుంటే మీరు అనండి, మనసులో అనుకోండి. ఓకేనా? చెప్పలేదు, అబ్జర్వ్ చేయండి అని చెప్పాను, నోట్లో అనుకుంటూ. ఓకేనా? ఇప్పుడు నేను ఒకసారి వాయించిన తర్వాత నాతో పాటు కలిపి వాయించండి. ఓకేనా? స్లోగా వాయిద్దాం అందరము, స్పీడ్ ఎవరు వెళ్ళొద్దు, స్లోగా వాయించండి. స్లోగా ప్రాక్టీస్ చేయాలి మనం. ఓకేనా? ఓకే రైట్. సెకండ్ టైం నుంచి మీరు వాయించండి. స్లోగా, కొంచెం స్లో వాయించండి. ఓకేనా? కొంచెం స్పీడ్ అవుతుంది, ఇప్పుడే కదా కొత్తగా మనం నేర్చుకునేది. మనం ఎంత స్లో ప్రాక్టీస్ చేస్తే మన చేతులు అంత బాగా ప్రాక్టీస్ అవుతాయి. ఓకేనా?
చేస్తూ వాయించండి, ఓకేనా? సౌండ్ని బాగా అబ్జర్వ్ చేస్తూ, మనం సౌండ్ అబ్జర్వ్ చేస్తే ఎట్లా మన రిథమ్ ఎట్లా వస్తుందని అందరికీ అర్థమైపోతుంది, ఓకేనా? కాబట్టి అందరూ ఆ సౌండ్ ఏ విధంగా వస్తుందో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వాయించండి, సరేనా? ఓకే.